హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏంటి ఏదో చెప్పి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? చూపిస్తానండి. మీకు రైన్ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. ముందుగా మేమున్న అకామిడేషన్ అయితే చూపిస్తున్నాను. నాకు ఇక్కడ అకామిడేషన్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళ రూమ్ సర్వీసింగ్ కానీ, వీళ్ళ క్లీన్‌నెస్ కానీ చాలా నచ్చింది. వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది వీళ్ళ అకామిడేషను. ఇంకా మనమైతే రైన్ వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చాము స్విట్జర్లాండ్‌లో. మనం రైన్ వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళాలంటే ముందుగా బోట్‌లో అయితే వెళ్ళాలి. ఇదేనండి మనం ఎక్కే బోటు. మన వాళ్ళందరూ టికెట్స్ తేవడానికి వెళ్లారు. వన్స్ టికెట్స్ తెచ్చాక మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది బోట్‌లో వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది లొకేషన్ అయితే. ఇంకా అందరం అయితే బోట్ ఎక్కేసాము. ఈ బోట్‌లో ఉన్న వాళ్ళందరూ మాతో పాటు బస్‌లో ట్రావెల్ చేసేవాళ్ళే. అందరూ మాతో పాటు బస్‌లో ట్రావెల్ చేసేవాళ్ళే. అందరం ఒక బోట్ అయితే ఎక్కేసాము. ఇంకా మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బోట్‌లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు. అదేంటంటే ఈ రైన్ వాటర్ ఫాల్స్ గురించి అయితే చెప్తున్నారు ఇన్ఫర్మేషను. అది కానీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే చెప్పట్లేదు. ఇక్కడ లాంగ్వేజ్‌లో అయితే చెప్తున్నారు. ఇంగ్లీష్‌లో చెప్తే బాగుండేది. మనకు బాగా అర్థమైపోయేది. కానీ మనకి ఇంగ్లీష్‌లో అయితే చెప్పట్లేదు. అక్కడ స్విట్జర్లాండ్ లాంగ్వేజ్‌లో అయితే చెప్తున్నారు. నాకు అంతగా అర్థం అవ్వలేదు ఈ లాంగ్వేజ్. ఇంకా చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఆ బోట్‌లో వెళ్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే బోట్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. బస్‌లో ఉన్న వాళ్ళందరూ మాకు బాగా క్లోజ్ అయిపోయారు. సరదాగా జోక్స్ వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము బోట్‌లో. అదేనండి రైన్ వాటర్ ఫాల్స్. అక్కడికైతే మనం వెళ్ళాలి. కానీ ముందుగా మనకి లొకేషన్ అయితే చూపిస్తున్నారు. లొకేషన్ మొత్తం చూపించాక తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికైతే తీసుకెళ్తారంట. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తే చాలా బోట్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు సరదాగా బోట్స్ రైడింగ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఒక చిన్న విలేజ్ లాగా అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. హౌసెస్ కూడా చాలా అందంగా ఉన్నాయి గ్రీనరీగా. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! ఆ బ్రిడ్జ్ అయితే ఆ విలేజ్‌కి, ఆ రోడ్డుకి బై వాకింగ్ పీపుల్‌కి యూజ్ అవుతదని ఆ బ్రిడ్జ్ అయితే కట్టించారు. మనకు ఆ బ్రిడ్జ్ వరకే అలో. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళనివ్వరు. ఇంక మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్తుంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. లొకేషన్ అయితే చాలా బావుంది. ఇది యూరోప్‌లోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అంట. ఇంకో టూరిస్ట్ బోర్డ్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్తుంది. అలా ఇట్లా ఎవరైనా వస్తే ఇట్లా టూరిస్ట్ బోర్డ్ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ వెదర్ గూడా చాలా బావుంది. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారిక్కడ. వెదర్ బావుంది కాబట్టి చాలామంది టూరిస్టులయితే వచ్చారు. మనం ఇంక వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చాము. చాలా బావుంది. ఆ వాటర్ ఫాల్స్ అలా పడుతుంటే ఒక పొగమంచులాగా కనిపిస్తుంది. మనకి నాగార్జున సాగర్ గేట్స్ ఎత్తేసినప్పుడు, శ్రీశైలం గేట్స్ ఎత్తేసినప్పుడు ఎలా అయితే పొగమంచులాగా వస్తుందో అలా అయితే వస్తుంది. చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాము. ఇంకా అలా వాటర్ ఫాల్స్ పడుతున్నప్పుడు ఆ తుప్పర్లనేవి మన మీద పడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 23 మీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసి 150 మీటర్స్ అయితే ఉంది. మమ్మల్నయితే 2 టైమ్స్ తీసుకెళ్లారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ వాటర్‌లో గూడా ఫిషెస్ చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో వాటర్‌లో. ఇంకా మనమైతే స్విట్జర్లాండ్‌లో ఉన్న ఇంకో టూరిస్ట్ ప్లేస్ దగ్గరికైతే వచ్చాము. అది చాపల్ బ్రిడ్జ్. ఇక్కడ మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే స్విట్జర్లాండ్ టూరిస్ట్ ప్లేస్ అని ఫస్ట్ ఇదే వస్తుంది సెర్చ్‌లో. అంత ఫేమస్ ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ 1993లో డిస్ట్రాయ్ అయిపోయిందంట. మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఈ చాపల్ బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న టూరిస్ట్ లాగా అయితే ఉంది. ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి. సరదాగా మనం బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బావుంది. దూరంగా చూస్తుంటే మంచు కొండలైతే కనిపిస్తున్నాయి. ఇక్కడొచ్చి ఇది స్విట్జర్లాండ్‌లో బసెస్. మాకు యూకేలో అయితే డబుల్ డెక్కర్ బసెస్ ఉంటాయి. కానీ ఇక్కడైతే ట్రైన్ లాగా ఉంది బసెస్. అంటే జనం ఎక్కువుంటే అటాచ్ చేస్తారు. ఒకవేళ జనం అయితే తక్కువగా ఉంటే డిటాచ్ చేస్తారంట ఇక్కడ బసెస్. ఇక్కడ బసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా లొకేషన్ గూడా చాలా బావుంది. ఇంకా ఇక్కడికొస్తే మనం చాక్లెట్ షాప్‌కైతే వచ్చాము. మోస్ట్‌లీ స్విట్జర్లాండ్‌లో ఫేమస్ వచ్చేసి చాక్లెట్స్. స్విట్జర్లాండ్ వస్తే చాక్లెట్స్ చాలా ఉంటాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉంటాయి. అన్నీ ఇక్కడ గిఫ్ట్స్ లాగైతే ప్యాకింగ్ చేసి పెట్టారు. ఎవరికైనా బర్త్‌డే గిఫ్ట్స్ కానీ, యానివర్సరీ గిఫ్ట్స్ గానీ గిఫ్ట్స్‌గా ఇస్తే చాలా బావుంటుంది. అలాగే కాస్ట్ గూడా చాలా ఉంటాయి ఇక్కడ కాస్ట్ ఎక్కువ చాక్లెట్స్. ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ అన్నీ గిఫ్ట్స్ లాగే ప్యాకింగ్ చేసి పెట్టారు. ఇక్కడ మనం చూస్తే ఒక చాక్లెట్ ఫౌంటైన్ లాగైతే ఉంది ఇక్కడ. ఇది చూస్తుంటే ఎంత బావుందో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు అందరూ ఇష్టపడేది చాక్లెట్స్. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. నాకే అనిపించింది ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయా అని. పైన బర్డ్స్ లాగైతే డెకరేషన్ చేశారు. అన్ని గిఫ్ట్స్ లాగైతే ప్యాకింగ్ చేశారు.
ఇక్కడైతే ఇంకా చాలా చాక్లెట్స్ కుప్పలు పోశారు. ఇవి మనం ప్యాకెట్స్‌లో వేసుకొని మనం బిల్లింగ్ అయితే వేసుకోవచ్చు. మీకు ఈ స్విట్జర్లాండ్‌లో ఉన్న రైన్ వాటర్ ఫాల్స్, ఇంకా చేపల బ్రిడ్జ్ టూరిస్ట్ ప్లేస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ @స్వీటీ సహస్ర వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.